టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ నేడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. దాదాపు 68 ఏళ్ల వయసులో కూడా ఫుల్ ఎనర్జీతో ఫుల్ డ్యాన్సులు వేస్తూ అదిరిపే స్టెప్పులతో అలరిస్తున్న విషయం విదితమే. దీంతో ఇతర హీరోలు కూడా నోరెళ్ళు పెట్టుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా థియేటర్లకు వస్తుందంటే చేసే హంగామా హడావిడి మామూలుగా ఉండదు. మెగా అభిమానులు చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఒకటి థియేటర్లకు వస్తే చూడాలని తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు. తన కెరీర్లో 150 సినిమా అయినా రాబోయే సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్న విషయం విదితమే. విశ్వంబర సినిమా ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో ఎప్పటి నుంచో సినిమా తేలని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు అనుకుంటూ ఉన్నారట. అయితే తాజాగా దీని గురించి రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ గారంటి సీనియర్ హీరోతో ఈరోజు సినిమా తేలని ఏ డైరెక్టర్కి ఉండదు. నాకు చాలా రోజుల నుంచి చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని రెడీగా ఉన్నా. కథ కూడా ఎప్పుడో సిద్ధం చేసేసా. మెగాస్టార్ చిరంజీవి గారు నేను ఒకేసారి కూర్చొని ఈ సినిమా కథని ఫైనల్ చేస్తాం. రాబోయే రోజులు ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే బొమ్మ సిద్ధం చేస్తున్నా. ఇది నా ఆఖరి సినిమాగా ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో 150 సినిమా అయిపోయిన వెంటనే అనిల్ రాపుడితో సినిమాని ఫిక్స్ చేసిన విషయం మనకందరికీ తెలుసు.